ఉద్యోగాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కుదరని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే బొగ్గుగని కార్మిక సంఘం వాదనను తిరస్కరించిన న్యాయస్థానం హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. వారసత్వంగా సింగరేణిలో ఉద్యోగాలు చేపట్టడం సరికాదని స్పష్టం చేసింది. గతంలో గోదావరి ఖనిని చెందిన కొంతమంది వ్యక్తులు వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ల వాదనను సమర్థించిన న్యాయస్థానం వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పునే సమర్థించింది. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు కుదరవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, సుప్రీంకోర్టు కేసుపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సంతోష్, కొద్దిసేపటి క్రితం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొంతమంది కార్మికులకు మాత్రం తీవ్ర విచారణ నింపిందని చెప్పవచ్చు. ప్రధానంగా సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దాన్ని ఇచ్చేందుకోసం ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దీనికోసం వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరిని ఎటువంటి పరిస్థితుల్లో అంటే సింగరేణిలో రిటైర్ అయ్యే ఉద్యోగస్తులు, అదేవిధంగా రిటైర్ అయ్యే స్థాయిలో ఉన్న వాళ్ళకి సంబంధించిన బంధువులకి అంటే ఇక్కడ మాత్రం సింగరేణి పనిచేస్తున్న ఉద్యోగస్తులు తమ ఎవరికి రికమెండ్ చేస్తే అంటే కొడుకులు కానీ అల్లులకు కానీ రికమెండ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఉండదు. కానీ ఇక్కడ అల్లులకు కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం దీంట్లో మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వారసత్వ ఉద్యోగాలు గతంలో సింగరేణి ఏర్పడిన దగ్గర నుంచి ఉన్నది. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో గత 10 ఏళ్లుగా ఇది నిలిచిపోయిన పరిస్థితి. ఈ నిలిచిపోయిన ఈ ప్రక్రియను మళ్ళీ తిరిగి అంటే వారసత్వ ఉద్యోగాలు కావాలని సింగరేణికి సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ప్రతిసారి వాళ్ళ సమ్మె నోటీసులు కానీ ఏదైనా సమస్య గురించి వాళ్ళ నోటీసులు ఇచ్చినప్పుడు వారసత్వ ఉద్యోగాలు అనే అంశం మొట్టమొదటిసారిగా సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు ముందు పెడుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీనిపైన వారసత్వ ఉద్యోగాలు ఇస్తారని, దానికి వారసత్వ ఉద్యోగాలు ఎవరెవరు పరాస్పతికి అన్నట్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వారసత్వ ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులైన తమ పరిస్థితి ఉన్నట్టు గోదావరి ఖనికి సంబంధించిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ అంటే ఈ ప్రక్రియ సరైన విధంగా లేదు. అంటే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వవద్దని హైకోర్టు చెప్పలేదు. కానీ అయితే ఆ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ సరిగ్గా లేదు, దీన్ని అంటూ రద్దు చేయడం జరిగింది. అయితే హైకోర్టు రద్దు చేసిన వెంటనే రాష్ట్ర గవర్నమెంట్ అంటే దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చేసుకుని వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకోసం తాము నిర్ణయం చేసుకున్నామని, అదేవిధంగా తాము ఏదైతే నిర్ణయాన్ని వెలువడించినో దానికి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామంటూ దీనిపైన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గత నెలలో సుప్రీంకోర్టుని ప్రభుత్వమే ఆశ్రయించిన నేపథ్యంలో అయితే ఆశ్రయించినప్పటికీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా అంటే హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులకి కట్టుబడి ఉండాలని, ఆ ఉత్తర్వులకు సబబేమంటూ హైకోర్టు ఉత్తర్వులను సమర్థించడంతో సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ప్రస్తుతం దీనికి సంబంధించి నిలిచిపోయినట్లే చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అంటే వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి సింగరేణిలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల సింగరేణిలో అంటే గత నెల సింగరేణిలో 5 జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్ ఈ 5 జాతీయ కార్మిక సంఘాలు ఆల్రెడీ ఇప్పటికే వారసత్వ ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చిన జీవో ఉత్తర్వుల కాపీ సరైన విధంగా లేదంటూ ప్రభుత్వం పైన ఈ 5 జాతీయ కార్మిక సంఘాలు దాడి చేస్తూ తమ ఆందోళనకి లేపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తారీఖున కూడా అంటే సింగరేణి జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 17వ తారీఖు నాడు ఆర్ఎల్సీ రీజనల్ లేబర్ కమిషన్ ముందు కూడా జాతీయ కార్మిక సంఘాలకి అదేవిధంగా ఈ అధికారుల మధ్య చర్చలు జరగనుంది. ఈ నెల 31 నుంచి సమ్మెకు పిలిపించిన నేపథ్యంలో ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ సంవత్సరాఖరులో ఎన్నికలు జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వారసత్వ ఉద్యోగాలు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైనప్పటికీ కోర్టుల నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల మొత్తం కూడా ప్రక్రియ నిలిచిపోతుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేయడంతో మరో విధంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. సంతోష్. థ్యాంక్ యూ భూపాల్.